గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బండి మీద నలుగురు కూర్చుంటారు కానీ నేను ముగ్గురే అంటాడు. ఇంకోటి వ్యక్తి ఆయన కూర్చున్న విషయం కూడా ఆయనకు తెలియదు. యాక్చువల్గా ఆ రోజు కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నామండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో వేరే అతనితో మేము ఊదిస్తున్నాము. సార్ అతనితో మాట్లాడుతున్నారు, మా సీఏ గారు మాట్లాడుతుంటే నేను ఎందుకో ఆపోజిట్లో వస్తున్నారు. వీళ్ళు ఆపోజిట్లో వస్తుంటే చూస్తే నలుగురు ఉన్నారు. నేను కొద్దిగా రన్ చేసి పట్టుకున్నాను వాళ్ళని. పట్టుకున్న తర్వాత ఒకడు వెంటనే జంప్ అయిపోయాడు అక్కడి నుంచి. వీళ్ళు ముగ్గురు వచ్చారు. ముగ్గురికి చాలా ఎక్కువగా ఉంది. పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని మేము అది కాదు, హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రైడింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడు, ఈయన తాగాడే నువ్వు తాగావా? ఈయన తాగాడే నువ్వు తాగావా? ఆయన తాగాడని నువ్వు తాగా, ఈయన తాగాడని ఈయన తాగాడు. చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్. నలుగురు రన్ కాదు స్వామి, ఆల్కహాల్ బయటికి పొంగి పొరుగుతుంది. ఇప్పుడే సార్ నేను చెప్తున్నా కదా సార్, ఇప్పుడే 90 తాగాము. ఇగో ఆ మనిషి సార్ పడిపోతున్నారు అంటే నేను నన్ను తీసుకెళ్ళాలి. అలా నిలబడాలి. మేమిద్దరమే వచ్చాం సార్ బండి మీద. కదిలిపోతున్నా ఆయన కదలట్లేదు, చూడు ఎలాగా. పెద్ద మనిషి సార్, సాలిడ్ గా నిలబడ్డాడు ఆయన. పెద్ద మనిషి నడిపింది ఎవరు? బండి నడిపింది సార్. నా బండి. నీకు లైసెన్స్ ఉందా? ఏది తాగి నడపడానికి? కాదు సార్, అదే అడుగుతున్నాను. తాగి నడపడానికి నీకు ఏమైనా లైసెన్స్ ఉందా? ఇస్తారా? జరగని పని జరిగితే బాగుంటుందా? అలా జరిగితే బాగుంటుందా? తప్పు సార్ అది. ఎలా తప్పు? తప్పే సార్ అది. అలా తాకూడదు, తిరగకూడదు. ఏమవుతుంది తిరిగితే? తాగి బండి మాకే దెబ్బలు తగిలితే మేమే పోతాం సార్. అంటే జనాలకి ఏం కదా? జనాలకు కూడా ప్రాబ్లమే, మరి ఇంకోరికి నష్టమే. మరి అయినా ఎలా తిరుగుతున్నారు మీరు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ రూట్ 4 రైడింగ్. చిన్న మిస్టేక్ సార్. ఇగో ఈయన బాబు ట్రిపుల్ రైడింగ్ చూస్తాం, వన్ వే ఆపోజిట్ లో వస్తారు, సిగ్నల్ జంప్ చేస్తారు, హెల్మెట్ పెట్టరు, ఇవన్నీ చూస్తాం. నలుగురు ఎక్కారు, నలుగురు తాగున్నారు. అంటే నువ్వేం మాట్లాడలేదు బాబు? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సార్. అందుబాటులో లేవా? సాలిడ్ గా ఉన్నావు అనుకున్నా, నువ్వు కదిలితే పడిపోయేలా ఉన్నావు. నువ్వు సాలిడా? తాపీ మేస్త్రి, నువ్వు పెయింట్ వర్క్. మీకు ఒకటి చెప్తున్నా, తాపీ మేస్త్రులు కానీ పెయింట్ వర్కర్లు కానీ మీరంతా కూడా చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఓకే, మీరు తాళ్ళు వేసుకుని పైనుంచి కిందకి దిగుతూ ఉంటారు, గోడల మీద చేస్తూ ఉంటారు, మీరు కైనీలు గుట్కాలు ఇవన్నీ చేస్తూ ఉంటే పైనుంచి కింద పడిపోయి చాలామంది చనిపోతూ ఉన్నారు, చూసాం. మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకోవట్లా, ఒక హెల్మెట్ పని చేసే చోట హెల్మెట్ పెట్టుకోవట్లా, దానికి రోప్ వేసుకోవట్లా, ప్రాపర్గా బాడీ రోప్ వేసుకోవట్లా. దాంతోపాటు కైనీలు గుట్కాలు వేసుకుంటున్నారు చాలామంది. కొంతమందిని చూస్తే పని చేసేటప్పుడు యూట్యూబ్లు కూడా పెట్టుకుంటా పని చేస్తూ ఉన్నారు తాళ్ళ మీద. అది చెప్తున్నాను మీ ద్వారా అందరికీ, అది చాలా చాలా డేంజర్. అది అర్థమవుతుందా? మీరేమో ఈ రకంగా తాగేసి సరే పని అయిపోయింది తాగేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటే కుదరదు. తాగేసి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత రోడ్ల మీద జనాలు తిరుగుతారు, ప్రజలు తిరుగుతారు, ఫ్యామిలీస్ తిరుగుతాయి, పిల్లలు తిరుగుతారు. నలుగురు ఎక్కి తాగి వన్ వేలో మీరు అడ్డంగా వచ్చే ఎందుకు పడిపోతావేమో నువ్వు? పడవా? కామెడీగా ఉందా? రేపొద్దున ఆ కామెడీ అంతా వదిలిపోతుంది. రేపు కోర్టులో పెడతాం కదా, నీ కామెడీ అంతా పోద్ది. పెట్టి ఊదించినప్పుడు ఓదండి. ఎంత వేసారు మహానుభావులు మీరు అందరూ? ఎంత వేసారు? ఒక్కొక్కళ్ళనే ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటలేదు. ఆయన దారి వేరు, నీ దారి వేరు, ఈయన దారి వేరు. ఒక్కటే మాట, ఇంకెప్పుడు దొరకను, ఎప్పుడు సాయం చేయను. నిజం సార్. ఈ బండి కారా లేకపోతే బైకా? బైకా. బైక్ ఎంతమంది పర్మిషన్? ఎంతమందికి పర్మిషన్? ఇద్దరు. ఏదైనా ఎమర్జెన్సీలో ఎక్కడికన్నా ఏ రక్తం ఇవ్వడానికి వెళ్తే ముగ్గురు వెళ్తారు. నలుగురు ఎక్కారు, ఆపోజిట్ రాంగ్ వేలో ఆపోజిట్ రూట్లో వస్తున్నారు. మళ్ళీ నలుగురు కూడా తాగున్నారు స్వామి. ఇలారా ఇలా అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు. 90 తాగాను, మరి క్వార్టర్ అన్నావు. ఇప్పుడు సార్ మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది? ఎప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చిన తర్వాత ఓదమంటే చాలాసేపు మమ్మల్ని, మా పేషెంట్స్ని చాలా
ఇచ్చేసారు. చేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత మొత్తం మీద మా కానిస్టేబుల్కి ఇచ్చి నేను కొద్దిగా నాకు ఫోన్ అయితే పక్కకి వెళ్తే మా కానిస్టేబుల్ ఉదించాడు ఆయన. అతను ఏమంటున్నాడు అనుకుంటారు, పొద్దున్న ఎంత వేసామంటే 90 వేసాను అంటాడు. తర్వాత మరి మధ్యాహ్నం ఎంత వేసామంటే క్వార్టర్ వేసాడంట. మరి సాయంత్రం కూడా ఎంత వేసామంటే ఇంకేం లేదు సార్, సాయంత్రం ఇప్పుడే తాగాను సార్, ఆఫ్ దగ్గర అందరం కలిసి అంటాడు. మా వాళ్ళు ఇంకొక ఫుల్ బాటిల్ కూడా వేసేవలసింది, కంప్లీట్ అయిపోయింది మొత్తం, ఎన్ని అయితే ఉన్నాయి దీంట్లో మందులు అన్నీ అయిపోయింది. తర్వాత వెనకాల మరి నలుగురు ఏది ఎక్కించావు అంటే, నలుగురు కాదు నేను ముగ్గురిని ఎక్కించుకున్నాను అంటాడు. ఆ పక్కన అతను అంటే, కాదురా మనం నలుగురు వచ్చాను అంటాడు. అదే నాకు తెలియకుండా ఎలా ఎక్కాడని అడుగుతాడు ఈయన. సార్ ఇంకొక వీడియో చూసా, అందులో ఆయన బండి ఆపగానే మీరు చెప్తున్న పైప్ పెట్టుకునేది వాసన వస్తుంది, తాగిండవు అని. అంత ఎక్కువ తాగాడా లేదంటే మీ ముక్కు పోరేదా? లేదండి, తెలిసిపోద్దండి. అంటే మరి చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా జాగ్రత్త పడతారేమో తెలియదు, కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మందు తాగిన వాళ్ళది దూరం నుంచి కనిపెడేస్తారు. ఎలాగంటే వాళ్ళ కళ్ళు కొద్దిగా స్పీడ్ కొట్టుకుంటారు, టకటకటక వాయిస్తూ ఉంటారు కళ్ళు. తర్వాత ఇప్పుడు బండి మీద ఉన్నారు అక్కడ ఆఫ్ చేశారు అనుకో, వాళ్ళు ఇలా కాకుండా కొద్దిగా మళ్ళీ ఇలా వంగిపోతూ ఉంటారు, వంగిపోతారు. తర్వాత వాడి యొక్క చేష్టలు కూడా కొద్దిగా తెలిసిపోతాయి నాకు. ఆ తర్వాత దగ్గరికి వెళ్తే అక్కర్లేదు పక్కన పెట్టి అంటాను నేను, పక్కన పెడితే అది ఊరితే కంపల్సరీ డంక డ్రైవ్ అయిపోతుంది. అంటే అటు బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది చాలా వరకు. ముందు కళ్ళుతోనే చెప్పేయచ్చు మనం. అతను ఒకవేళ కనుక హెల్మెట్ పెట్టుకున్నా కానీ కళ్ళుతోనే చెప్పేస్తాను. చాలా మంది నేను అసలు వదిలించుకోవడం చూసి పంపించేస్తాను. సార్ కొంతమంది తాగిన పోలీసులు తాగిన తర్వాత పోలీసు హెల్మెట్ పెట్టుకుని వస్తారు, అప్పుడు ఎలా మీరు గుర్తిస్తారు? హెల్మెట్ పెట్టుకుని ఆపితే కనుక కంపల్సరీ మేము ఊదిస్తామండి. అంటే ముందు డిటెక్ట్ చేయడానికి మా దగ్గర బ్రీత్ ఎనలైజర్ ఉంటుంది. ఎనలైజర్లో మామూలుగా 2 మోడ్లు ఉంటాయి. ఫస్ట్ మోడ్ ఏంటంటే ఓన్లీ డిటెక్ట్ అవుతుంది, దీంట్లో ఆల్కహాల్ తాగాడని. రెండో మోడ్లో పెట్టినప్పుడు అతని నోట్లో గొట్టం పెట్టి దీనికి కనెక్ట్ చేసి ఊదిస్తాం. అదేంటంటే 30 అబవ్ వస్తే కనుక కంపల్సరీ తాగి హెల్మెట్ పెట్టుకుంటే పర్వాలేదా? లేదు, తాగి హెల్మెట్ పెట్టుకుంటే ఎలా పోతుంది? ఆపరు కదా, హెల్మెట్ ఉంటే మీరు ఆపరు కదా? లేదు, ఆపుతామండి. మేము మామూలుగా ఎక్కడైతే మేము డ్రగ్ అండ్ డ్రైవ్ పెడతామో ఒక బ్యారికేడ్ పెడతాం. బ్యారికేడ్ పెట్టి తర్వాత ఆ రోడ్డుకి లాస్ట్లో మళ్ళీ ఒక కట్ ఆఫ్ వేసుకుంటాం. ఒకవేళ కనుక వాడు మళ్ళీ యూటర్న్ తిరిగి వెనక్కి వెళ్ళకుండా ఉంటాయి. అది హెల్మెట్ పెట్టుకున్నాడా, హెల్మెట్ పెట్టుకోలేదు లేదు అటువంటిది ఏం చూడం. అందరు ఆటోలు కానీ కార్లు కానీ అన్నిటిని కూడా చెక్ చేస్తాం. ఆల్రెడీ హైదరాబాద్లో చాలా చూసాను నేను కూడా, పోలీసు రాకముందు హైదరాబాద్లో కూడా చూసేవాడిని అన్ని. చాలా హైదరాబాద్ పోలీసు నాకు మంచి ఫన్ సంగతి చెప్పండి. ఎవరిదండి? నాదా? అక్కడ మీకు దొరికిన కేసుల్లో ఇదే ఈ మధ్యన మనం చూశారు కదా, ఒక అతను ఆఫ్ చేసి యాక్చువల్గా మేము వెహికల్కి హెల్మెట్ కేసులు రాస్తున్నాం. హెల్మెట్ కేసులు రాస్తుంటే ఆపోజిట్ రూట్లోనే వచ్చాడు. వచ్చి కరెక్ట్గా మా చేసి చోటకు వచ్చి స్టన్ అయిపోయాడు, అలా ఆగిపోయాడు. తెలియలేదంటే అది చెప్తే నేనండి. ఆగిపోయిన తర్వాత ఏంటి ఇలా వచ్చావేంటారు నువ్వు అని అడిగా. ఇలా వచ్చావు ఏంటంటే ఏం లేదు, మా బామ్మది గొడవ అయింది, ఆడిని తీసుకెళ్దామని వచ్చాను. ఆడిది చాలా స్మెల్ అవుతుంది, నువ్వు మందు తాగావని అడిగాను. మందు తాగావంటే ఏదో కొద్ది తాగాను సార్ అన్నాడు. ఎందుకు వచ్చావు మరి బండి నడుపుతున్నావు అంటే, మా బామ్మది కూడా ఎక్కువ అయిపోయింది అందుకే ఆడిని తీసుకెళ్ళాలని వచ్చాను. నువ్వు ఎంత తాగావు? 90 వేసావని అడిగాను. నేను 90 కదా 3 క్వార్టర్లు వేసానని చెప్పాడు. నాకు నిజంగా ఆ రోజు 3 క్వార్టర్లు వేసి మందెలా నడుపుతున్నారా బాబు అనిపించింది. అవతలోడు వచ్చాడు, వచ్చి సార్కి ఒక 200 ఇచ్చే సరిపోద్దంటే వాడు వెనకాల నుంచి 500 కాయలు తీస్తే ఆడంటాడు 500 చిల్లర ఇవ్వలేరు రా మళ్ళీ 200 ఇవ్వరా అంటాడు. అది నాకు అలా అంటే మందు ఎంత తాగారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నా కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంటే నేను చిల్లర ఇవ్వాలంటే వాళ్ళకి చిల్లర ఇవ్వకపోతే మళ్ళీ ఆయన దగ్గర చిల్లర ఉండదేమో, చిల్లర ఇవ్వలేడేమో. ఆ టైంలో పక్క వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే దాంట్లోనే అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇచ్చారు 500 ఎందుకు ఇచ్చారు, అందుకే ఆయన కోప్పడిపోయి మనం లెగ్ పెట్టేసేటరా 200 ఇస్తే సరిపోయింది కదరా. యాక్చువల్గా ఏంటంటే అది ఫస్ట్ ఇంకొక అతను గొడవ అయితే ఈడు వచ్చాడంటే వచ్చి ఇది చేశాడు. తర్వాత మళ్ళీ మీ అమ్మ నాన్న ఇప్పుడు ఇదే పొజిషన్లో వదిలేమంటున్నాడు, ఇదే పొజిషన్లో మీ అమ్మ నాన్న ఎవరో అక్కడ గుద్దేసిన తర్వాత ఆడికి కూడా ఒక 500 తీసుకుని పంపించేస్తామని అడిగాను. సార్ నాకు అమ్మ నాన్న లేరండి. అమ్మ నాన్న లేరు పని, అమ్మ నాన్న లేనప్పుడు ఎలా ఉండాలంటే అది ఏదో సమాధానం చెప్పిన తర్వాత కాసేపిన తర్వాత అంటాడు మా అమ్మగారు కాలు బాల్ వేస్తారు తీసుకురాడు. ఇప్పుడే కదా మరి అమ్మ నాన్న లేరని అంటే అమ్మ కాదు సార్ మామ అంటాడు వాళ్ళని. అంటే ఆయన ఆ మందు తాగిన తర్వాత రకరకాలుగా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి, ఎలా అవ్వాలి, ఏదో సమాధానం చెప్పాలి వాళ్ళు. మళ్ళీ మేస్త్రి దగ్గర ఈయనంటాడు నేను ఇన్ఛార్జ్ అని అంటాడు. ఆ పక్కడు వచ్చి అంటాడు మేస్త్రి దగ్గర పని చేస్తానంటాడు. మేస్త్రి దగ్గర పని చేయడం అంటే మరి ఇన్ఛార్జ్ అంటున్నావు కదా అంటే అదే సార్ ఇన్ఛార్జ్ అదే అంటాడు. నువ్వు గురించి ఏం చదువుకున్నావు అంటే ME CS అంటాడు. యాక్చువల్గా నాకు మరి నేను పాతకాలం ఉంది కాబట్టి
ఎంఈసీఎస్ అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిందేమో అనుకుని నిజంగా నాకు ఏం తెలియదు అని చెప్పాను. ఎంఈసీఎస్ అంటే ఏంటి తెలియదు అని సార్ చెప్పి. మధ్యలో ఆయన మీకు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటాడు కదేంటి? యాక్చువల్గా చాలామంది నా వీడియో చూసినప్పుడు నేను దూరం ఉన్నానంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఏదన్నా క్యాస్ట్ పరంగా అలాంటివి కాదు, వాళ్ళ స్మెల్ భరాయించలేక కొద్దిగా దూరం ఉండమంటారు నేను. ఓహో. అంతే తప్పించి వాళ్ళ ఏదో ఇదే లేదు. ఆ తర్వాత అతను అన్నదానికి నాకు మళ్ళీ అతని మీద చెయ్యేసి ఏమన్నా బాబు అంటే Sorry for the disturbance. ఎంతవరకు చదువుకున్నావంటే ఎంఈసీఎస్. ఎంఈసీఎస్ ఏంటంటే అదే మ్యాథ్స్ ఏదో చెప్పాడు. మ్యాథ్స్ ఎకనామిక్స్ నేను అనుకున్నాను నిజంగా ఉందేమో అటువంటిది కూడా అన్నాను. ఇంగ్లీష్ బాగా వచ్చి బాగా వచ్చి సార్ నాకు ఏమొచ్చట? ఇదే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సార్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటారా? లేదు లేదండి, సరే పాపం డ్యూటీ. మన మంది మీద ఉన్నాడు అని ఇందాక మనం అనుకున్నట్లుగా మన కుటుంబ సభ్యుడు అదే అనుకుని వాళ్ళకి నచ్చేపి పంపిస్తుంటారు. లేదండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం మేము మ్యాక్సిమం వాళ్ళకి ఊదించిన తర్వాత కేసు కట్టేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వదిలే ప్రసక్తి ఉండదు. మేము ఎంజాయ్ చేయటం మా డ్యూటీ మేము చేస్తూ ఉంటాం. కాకపోతే వాళ్ళు వేసే క్వశ్చన్లు వాళ్ళు తాగిన తర్వాత వేసిందని మేము సమాధానం చెప్తూ ఉంటాం. సార్ టిపికల్ ఒక్కొక్కళ్ళు- క్వశ్చన్ చెప్పండి. టిపికల్ క్వశ్చన్ ఏమొచ్చాడు ఎవరైనా ఈ మధ్యన? ట్రిపికల్ క్వశ్చన్, మరి మీ గవర్నమెంట్తో ఎందుకు అమ్మిస్తున్నారు సార్ అని అడిగాడు ఒక ఆయన. గవర్నమెంట్ మీరు తాగకూడదు కరెక్టే, మమ్మల్ని తాగనివ్వరు, మరి గవర్నమెంట్ మరి చెప్పొచ్చు కదా సార్ మీరు అన్నాడు. యాక్చువల్గా నేను చెప్పాను, గవర్నమెంట్ వాళ్ళ పాలసీలు వాళ్ళకు ఉంటాయి, మీ ఆరోగ్యం మీకు ఉంటుంది, మీరు మీ యొక్క ఫ్యామిలీకి ముఖ్యం. మీరు అదేవిధంగా మీరు తాగితే మీకు ఆరోగ్యం చెడిపోద్దని మీకు తెలుసు, అయినా సరే మీరు తాగుతారు, మీరు చెప్పండి ఇప్పుడు ఎందుకు తాగుతున్నారు అని. అంటే వాళ్ళకి ఇస్తున్నారు కదండి, డబ్బులు మిగిపోతున్నాయి, ఆరోగ్యం మిగిపోతున్నాయి, వాళ్ళు ఇస్తున్నారండి. గవర్నమెంట్కి ఏదో కొంతమందికి ఎవరికి ఇంటి దగ్గర తాక్కుని వాడుకో లేకపోతే కొన్ని వర్గాలకి వాళ్ళకి ఇస్తుంది. అందరికీ తాగమని ఎక్కడ చెప్పట్లేదే. గవర్నమెంట్ చెప్పింది ఎక్కడనని, నువ్వు తాగు బాబు నువ్వు తాగు అని చెప్పిందండి. అలా అంటారండి సార్, మరి ఎందుకు తెరిచిపెట్టింది ఇక్కడ అంటారు. నిన్ను తాగమని ఎవరైనా పిలిచారా అక్కడ? లేదంటాడు. మరి సార్ మీ సర్వీస్లో ఇంకా బాగా అంటే ఫన్ కాకుండా ఒక ప్యాథటిక్ కేసు ఏమైనా గుర్తుందా? ప్యాథటిక్ కేసు అంటే ఈ మధ్యకాలంలో అంతగా నాకు గుర్తులేదు సార్. ప్యాథటిక్ కేసు సార్ ఫైనల్గా చెప్పండి, విజయవాడ పబ్లిక్ క్షేమంగా ఉండాలి, డ్రంక్ అండ్ డ్రైవ్లో పడకుండా ఉండాలి, హెల్మెట్ పెట్టుకోవాలంటే ఏం చేయాలండి? సార్ హెల్మెట్ అందరూ కూడా పెట్టుకోవాలండి. పెట్టుకోవాలి అని చెప్పేసి గౌరవ హైకోర్టు చెప్పింది. తర్వాత చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కానీ అంటే వాళ్ళు చెప్తేనే పెట్టుకోవాలా, మనకు మనం పెట్టుకోవాలంట? అందరూ చెప్తున్నారు. కానీ ఎందుకు పెట్టుకోవాలి అంటే మీ ప్రాణం కాపాడుకోవాలి. ఒకవేళ కనుక హెల్మెట్ పెట్టుకోకుండా మీరు చనిపోతే కనుక మీరు ఒక్కళ్ళే కాదండి రోడ్డును పడితే మీరు చనిపోతారు. బాగానే మీ కుటుంబం మొత్తం నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు వాళ్ళ యొక్క ఫ్యూచర్ మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు కూడా, హెల్మెట్ పెట్టుకోకపోతే నేను పోతా, మీకేంటి సార్ అని అంటున్నారు. ఓకే, మీరు ఒక్కళ్ళే పోతారు, కానీ తర్వాత మీ ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వెళ్తుంది కదా. ఇందాక అన్నట్టుగా మా సీఏ గారు కూడా ఈ ఒక భగవంతుడు ఇది ఏదైతే ఇచ్చాడో లోపల పుర్రే అంత గట్టిగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మనకి నాజూకైనవి అన్నీ కూడా దానికి నుంచి ఉంది, చిన్న మెదడు కానీ పెద్ద మెదడు కానీ. అందుకనే దాన్ని పెట్టుకోమని అందరూ చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే వితండవాదం చాలామంది ఉన్నారు, మాకు తగిలిన చాలామంది ఉన్నారు. దీంట్లో లేడీస్ ఎక్కువ ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారు. లేడీస్ అయితే మేము లేడీస్ కదండి మమ్మల్ని ఎందుకు ఆపుతారండి మీరు, ఎవరు చెప్పారు లేడీస్ని లేడీ కానిస్టేబుల్ ఆపాలి కదా అలా క్వశ్చన్ చేసినట్టు కూడా ఉన్నారు. అమ్మ హెల్మెట్ మీరేమి రాత్రి 6 తర్వాత మీ ఇంటికి వచ్చి నేను ఆపట్లేదు, పోనీ మీ ఇంటికి పగలే మీ ఇంటి దగ్గరికి వచ్చి నేనేం మాట్లాడలేదు. మీరు హెల్మెట్ లేకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆపే అధికారం మాకు ఉంది. ఎందుకు పెట్టుకోలేని అధికారం ఉంది. హెల్మెట్ పెట్టుకోలేనందుకు మీకు ఏదైతే ఎంఈ యాక్ట్ ప్రకారం జరిగినమా ఉంటుందో అది వేసిన తర్వాత కట్టుకుని వెళ్ళాలని చెప్తారు. దానికి కూడా వాళ్ళు కొంతమంది అయితే మీకు తెలియదు ఏముంది, లేడీస్ వెంటనే కళ్ళంటారు, నీళ్ళు వచ్చేస్తాయి, ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి కొద్దిగా సార్ అది మీకు కూడా చూసి చూడట్టుగా అంటే ఫైన్ వేసిన తర్వాత పంపిస్తాం. ఫైన్ కొంతమంది చాలా మ్యాక్సిమం అయితే ఫైన్ వేసి కట్టించి పంపిస్తాం. కొంతమందిని అదే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ఎవరో తీసుకొస్తారు, హెల్మెట్ లేకపోయినా కానీ వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ కల్పించి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పంపిస్తాం. 70 years అబవ్ వీళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా చూస్తారు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు చాలా చూస్తారు. కాకపోతే వాళ్ళకు ఒక్కోసారి ఈ మెడ నరాలని చెప్పేసి అయ్యని 70 years తర్వాత వాళ్ళు పెట్టుకోలేరు కొంతమంది. వాళ్ళని కూడా కొద్దిగా చూసి చూడనట్టుగా. ఇంకోటి నా విషయానికి వచ్చి సీఏ గారు ఎవరికి తెలియదు ఇది, నేనైతే మాత్రం ఎవరైతే కటింగ్ వేయించుకుంటారో కలర్ వేసుకుని వస్తారో వాళ్ళని కూడా కొద్దిగా నేను చిన్న ఫైన్ వేస్తాను. మీరు ఈ టైంలో మళ్ళీ దొరికారంటే మాత్రం పెద్ద ఫైన్ వేస్తారని చెప్పి వాళ్ళని కూడా పంపిస్తూ ఉంటానండి. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మనం కటింగ్ వేసుకున్న తర్వాత కలర్ వేసుకున్న తర్వాత అది మొత్తం దారి కట్టుకుంటుంది కదా. అది కూడా అంటే కటింగ్ చేసుకుంటే దగ్గరలో ఉంటాడు కాబట్టి అది అవ్వదు. యాక్చువల్గా అయితే దగ్గర అయినా దూరం అయినా సరే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఆ ఒక్క విషయంలో నేను ఆ కటింగ్ వేసుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇస్తాను. వస్తారు ఒకళ్ళిద్దరు తగిలేరు, ఇప్పుడు నాకు అందరూ కాదండి, ఒకళ్ళిద్దరు తగిలేరు అంతే. నాకు హెల్మెట్ పెట్టుకోండి, అది మీకోసం కాదు మనందరి కోసం అంటున్నారు కుమార్ గారు.
ఆయన చెప్తున్నట్లుగా పోలీసులు చెప్పారనో లేదా హైకోర్టు చెప్పిందని కాకుండా మీకోసం మీ కుటుంబం కోసం హెల్మెట్ తప్పనిసరి అని చెప్తున్నారు. ఒకవేళ హెల్మెట్ లేకుండా ఏమైనా ప్రమాదం జరిగితే మీకు ప్రమాదం జరిగితే మీ కుటుంబం అంతా రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి ముందు ఇంటి పెద్దగా కానీ ఇంటి కొడుకు కానీ ఏదైనా సరే మీరు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి అంటూ చెప్తున్నారు. ఇక్కడికే కదా అక్కడికే కదా బయటికే కదా గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా హెల్మెట్ లేదు డ్రైవింగ్ చేస్తున్నామంటే కుదరదు. ఇక్కడ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ చెప్తున్నారు. ఇక ఆయన చేసిన వీడియోలో ఆయన ఓపికకి మనందరూ కూడా సెల్యూట్ కొట్టాలి. మొన్న ఒక జరిగింది వాట్సాప్ కంప్లైంట్ ఒకటి వచ్చింది, ట్రిపుల్ రైడింగ్ అండి. ట్రిపుల్ రైడింగ్ అయితే అతన్ని నెంబర్ ద్వారా ట్రేస్ చేస్తే ఆ బండి గల అతను దుబాయ్లో ఉన్నాడు. ఆయన దుబాయ్లో ఉంటే ఆయన బాగానే రెస్పెక్ట్గా మాట్లాడిన అతన్ని పంపిస్తాం సార్ అని చెప్పాడు. ఆయనకు కూడా పెట్టాము వీడియో. అది ఆయన ఆ పిల్లలు నాకు పంపించారు ఇక్కడికి. పంపించిన తర్వాత ఎందుకు నడిపారు అది చూస్తే స్కూటీకి డిఫరెంట్ సైలెన్సర్ పెట్టాడు వాళ్ళు. అది సౌండ్ చాలా సౌండ్ పొల్యూషన్. ట్రిపుల్ రైడింగ్ వితౌట్ హెల్మెట్, వితౌట్ లైసెన్స్, స్నేక్ డ్రైవింగ్. వాళ్ళకి మొత్తం 10,000-11,000 రూపాయలు ఫైన్ పడింది. ఫైన్ పడిన తర్వాత సాయంత్రం ఫైన్ వేసిన తర్వాత సాయంత్రం వచ్చారు. సాయంత్రం కట్టుకోవడానికి వచ్చిన తర్వాత అడిగాం, ఈ డబ్బులు ఇంత తొందరగా ఎక్కడి నుంచి తీసుకో అంటే వాళ్ళ 10,000 కట్టుకునేంత నాకు అలా అనిపించలేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి బాబా అని అడిగితే మా దుబాయ్ నుంచి మా మామయ్య పంపించారు సార్ అన్నాడు. దేనికి పంపించారంటే నిజం చెప్పారు, దేనికి పంపించారు వెంటనే ఇంత డబ్బు ఎందుకు పంపించారంటే యాక్చువల్గా సార్ మా మమ్మీకి హెల్త్ ఇష్యూ ఉంది, ఆవిడకి మెడికల్ కొనుక్కోవడం కంటే బిళ్ళలు ట్యాబ్లెట్స్ అవి కొనుక్కోవడానికి పంపించారు, దీనికి ఇలాగా ఇచ్చాను సార్ అని చెప్పాడు. నాకు కూడా చాలా బాధ వేసింది. కానీ మీకైనా బాధ వేస్తుంది వేయట్లేదా? ఆవిడ ఒక నెల లేదా 2 నెలలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ సంబంధించిన ఆవిడ ఆరోగ్యం, ఆవిడ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మీకు ఇచ్చింది అంటే వాళ్ళు నటించారు. తర్వాత రోజు మళ్ళీ సేమ్ పర్సన్స్ మళ్ళీ 4 నాకు మళ్ళీ ఇక్కడ సీతన్పేట గేట్ దగ్గర ఎవరితో కనిపించారు. కాకపోతే మాకు పట్టుకోలేకపోయాం. అప్పుడు జడ్జెస్ మూమెంట్ జరుగుతుందని చెప్పి వేవి మూమెంట్లు ఉండిపోయాను. ఈసారి దొరికితే మళ్ళీ ఇంకంతే వాళ్ళది ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళలేండి. అవి మనకి రైడింగ్ ఫైన్ వేసి ఇప్పుడు ఇచ్చాము. అప్పుడు నెల రోజులు 2 నెలలు ఇక్కడ పెడతారు, తొందరగా ఎవరు ఇంకా. ఆయన చెప్తున్నట్లుగా ప్రతి వ్యక్తిలో కూడా కష్టం ఉంటుంది, కానీ హెల్మెట్ ఒకటి మస్ట్ వాడండి. మీరందరూ క్షేమంగా ఉండాలంటే, ఇంటి నుంచి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా రావాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి అంటున్నారు కుమార్ గారు. ఇక బెజవాడ పోలీసులు చేస్తున్న అవేర్నెస్ క్యాంప్ మాత్రం రాష్ట్రం అంతా కూడా ఒక మోడల్గా తీసుకొని ఖచ్చితంగా అందరూ అమలు చేస్తే గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు కంప్లీట్గా కాకపోయినా కొంతవరకు తగ్గుతాయనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కుమార్ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. సార్ నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. మంచి పేరు తెచ్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. హెల్మెట్ పెట్టుకుని దేనికోసం హెల్మెట్ పెట్టినట్టు? దేనికోసం బాలు దేనికోసం చెప్పు. మీ గురించేనా? మరి ఎవరిని మోసం చేద్దాం? అమ్మగారు వస్తారు ఇప్పుడు. నన్నేం మోసం చేయలేదు, మీరే మోసం చేసుకుంటారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు బస్సులో వెరీ గుడ్. కింద స్ట్రిప్ కూడా పెట్టి ఒక చేతితో హెల్మెట్, ఒక చేతితో స్టీరింగ్ పట్టుకుంటే ఏమవుతుంది? మీతో పాటు అమాయకతరం కాబట్టి హెల్మెట్ పెట్టుకునే వాళ్ళకి కూడా వెలుగుతుందో అది కాలేజ్ ఎరిగిపోతుంది. అక్కడి నుంచి ఇలా తీసుకున్నారు. పెద్దోడు తీసుకున్నాడు. ఎవరు? వెంకటేషా? విక్టర్ వెంకటేష్ కదా పెద్దోడు చిన్నోడు. మరి హెల్మెట్ ఏదండి? ఎక్కడండి? ఇక్కడే మీకు అది కదండి. బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోమని పదే చెప్తున్నాం. ఇదే జంక్షన్ లో రోజుకి 60,000 రూపాయలు. అయినా కానీ మీరు ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడే అన్నారు. పెద్దోడు తీసుకున్నారు. విక్టర్ వెంకటేష్ గారు పెద్దోడు అండి. మరికి ఎవరండి మరి? చిన్నోడా? బండి వేరే నడిపేవా లైసెన్స్ లేకుండా? ఎంత వయసు? 18. అండర్ ఏజ్, హెల్మెట్ లేదు. ఇంకా బండి కూడా మీద లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారా? చుట్టాలది. ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఆర్సీ కానీ? ఏ ఊరు మీది?
శ్రీకాకుళమా? బండి వేసుకొస్తారండి అక్కడి నుంచి? చుట్టాలకి వచ్చాం సార్, చెప్పులు కొని వచ్చాము. అటు వెళ్ళిపోయింది సార్. అటు వెళ్ళాల్సింది ఇటు వెళ్ళిపోయింది మళ్ళీ రిటర్న్ వచ్చాను. హెల్మెట్ అయినా మినిమం పెట్టుకోలేదు కదా మీరు? సారీ సార్. చదువుకుంటున్నారా? ఇంటర్. నీది శ్రీకాకుళమేనా? నీ బండి సీజ్ అవుతుంది తెలుసా మీకు? 11,000 ఫైన్ పడుతుంది మీకు. అండర్ ఏజ్ వితౌట్ లైసెన్స్. మీకు బండి ఇచ్చినందుకు కానీ వాళ్ళకి అవి కూడా దీని బెడ్ మీద పేరు మీద పడతాయి. మొత్తం 11,000 రూపాయల ఫైన్ కడితేనే రిలీజ్ చేస్తారు. స్కూల్లోని అవేర్నెస్ ప్రోగ్రాంలు అయ్యి లేవా? ఏమని ట్రాఫిక్లో ఎలా ఉండాలి, ట్రాఫిక్ బండి నడుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి చెప్తారు కదా. 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి అన్ని తరగతుల్లోని ట్రాఫిక్ గురించి చెప్తారు. జేబ్రా లైనింగ్ గురించి, సిగ్నల్స్ గురించి, హెల్మెట్ పెట్టుకుని నడపాలి, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అన్నీ చెప్తారుగా. మరి లైసెన్స్కి ఎన్ని సంవత్సరాలు నిండాలి? 18. 18 సంవత్సరాలు నిండితే లైసెన్స్. మీకు 18 వచ్చినాయి కాబట్టి మీరు దేంట్లోకి వస్తారు? మీరు అండర్ ఏజ్లోకి వస్తారు. మీరు బండి నడిపినందుకు మీకు 5,000 అయితే బండి ఇచ్చినందుకు ఓనర్కు 5,000. మీరు ఇంకో దీంతో ఏదైనా యాక్సిడెంట్ చేశారనుకో 3 నెలల వరకు బండి ఓనర్కి 3 నెలల వరకు జైలు పడుతుంది. చెప్పారు సార్ చాలా మంది. మరి అయినా సార్ జాగ్రత్త ఏం తీసుకోలేదు? మరి దగ్గరికి వచ్చాం సార్, చెప్పులు కొనుక్కున్న తర్వాత దారి మర్చిపోతాం సార్. మరి వెళ్ళండి, మీ పెద్దోళ్ళకి ఫోన్ చేసుకోండి. బండికి ఇలాగ ఫైన్ పడింది, ఇంత ఫైన్ కడితేనే కానీ ఏమంటున్నారు, ఏం చేయాలో కనుక్కోండి. లేకపోతే కనుక ముత్యాలంపాటు ట్రాఫిక్ స్టేషన్ సాయిబాబా గుడి పక్కన ఉంటుంది, అక్కడికి రండి సాయంత్రం మీ పెద్దోళ్ళు తీసుకుని. ఓకే, వెళ్ళండి. లైసెన్స్ ఉందా మీకు? లైసెన్స్ లేదా? వయసు ఎంత? 27. హెల్మెట్ కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు వచ్చేటప్పుడు తీసాను. ఇప్పుడే అంటే నేను చూస్తున్నప్పుడు నాకు తెలియాలని చెప్పి హెల్మెట్ తీసి నాకు పట్టుబడాలని చెప్పి బ్యాటరీ ఉంది, మన బ్యాటరీ డెలివరీ ఇచ్చేసి వీటి నుంచి వస్తాం. అదే ఇక్కడ పోలీసులు పట్టుకుంటారా లేదా అని చెప్పేసి కాళ్ళ దగ్గర పెట్టారా? లేదు మామూలు తీసాను. ఇక్కడ మామూలుగా బండి ఇక్కడ డెలివరీ కోసం అని చెప్పి తీసి వస్తానండి. పక్కనే స్టోర్ మాది ఆర్కే కంపెనీస్ చేస్తున్నామని చెప్పి. మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా? పెట్టుకోవాలి. ఇక్కడ డెలివరీ చేసి ఇప్పుడు తీసాను. లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకపోతే ఫైన్ ఎంత పడుతుంది తెలుసా? ఎంత? అన్నీ నాలెడ్జ్ ఉంది. 5,000 రూపీస్ లైసెన్స్ లేకపోతే. మరి డెలివరీ కోసం ఇచ్చేసి అసలు బండి నడపాలంటే ముందు లైసెన్స్ ఉండాలి అక్కర్లేదా? హెల్మెట్ అయితే చాలా దూరం ఇంకా ఉండాలిగా. మరి ఏది లైసెన్సే లేదు, ఇంకా హెల్మెట్ అయితే కాళ్ళ దగ్గర పెట్టారు. అంటే వైలేషన్ చేస్తే మేము పట్టుకోవా ట్రైల్ వేస్తారు. ఏది మన ఆలీ గారు ఏదో చెక్ చేస్తాడు కదా, మిషన్ పని చేస్తుందో లేదో, అలాంటి కాదు. ఆ టైప్లో మమ్మల్ని అయినా చెక్ చేస్తున్నారు. ఇలా పట్టుకుంటారా పట్టుకోరా, ఫైన్ వేస్తారా వేయరా? ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి. మరి మీరు వైలేషన్ అదే ఎలా ఉండవు సార్ హెల్మెట్? హెల్మెట్ ఇది చాలా బరువు కూడా ఉంది. 2000 సార్. బరువు కూడా ఎక్కువ. ఇది నాది R15 అండి, తమ్ముడిది. R15. దానికన్నా పెడతావా? నా దానికి కన్ఫర్మ్ సార్, పెట్టుకోకుండా అసలు అన్న బండికి. ఇది ఇప్పుడు డెలివరీ ఇచ్చేసి కదా R15 అడుగుతున్నాం. మరి నీ లైసెన్స్ ఎందుకు తీసుకోలే? డబ్బులు లేవు సార్ దానికోసం. R15 నడిపి వాడి దగ్గర డబ్బులు లేవు. లాస్ట్ 2 మంత్స్ నుంచి లీటర్ 30-35 కిలోమీటర్లు వస్తుంది. ఆ బండి నడిపి వాడి దగ్గర డబ్బులు లేవు, లైసెన్స్ తీసుకోలేదు. నిజంగా సార్. ఇక్కడైనా కనిపిస్తుందా? జాబ్ లాస్ అయింది సార్ లాస్ట్ 2 మంత్స్ నుంచి. అది చెప్పు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని చెప్పాలి. అంతేగాని డబ్బులు లేవు R15 నడుపుతాను నేను. అలాంటి మన సిపి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మినిమం అండ్ మ్యాక్సిమం సిటీ లిమిట్స్లో ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ పెట్టించుకోండి. హెల్మెట్ పెట్టుకోకపోతే కంపల్సరీ ఫైన్ పడుతుంది. ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు మీరు లైసెన్స్కి ఎంత పడుతుంది? 5,000. 2 కలిపి 6,000 ఫైన్ కట్టుకుని వెళ్ళాలి.